పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దేవుల పక్షమై కృప చూపువాడవు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దేవుల పక్షమై కృప చూపువాడవు దయాళుడవై నారాయణుడా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు స్తోత్రం 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 పరిశుద్ధులైన దేవానికి స్తోత్రం స్తుతులకు పాత్రుడైన దేవానికి స్తోత్రం స్తోత్రార్హుడైన దేవానికి స్తోత్రం ఆరాధనకు యోగ్యుడైన దేవానికి స్తోత్రం మహిమోన్నతుడా మహాగండానికి స్తోత్రమయ్యా చప్పుడు వేసే నామం మరి స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు లైఫ్ లేవుతుందా వదిలే కాలం చేంజ్ అవుతుందా స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నిత్యమైన
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. స్తోత్రమయ్యా. మన ప్రస్తుత స్థితికి కారణమైన యేసయ్య, కారణభూతుడైన యేసయ్య మనసారా ఆరాధన చేద్దాం, మనసారా ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరొక స్తుతి గీతం పాడుకొని దేవుని నామమును మనము మహిమపరుద్దాం.
యాండి నా ఫోన్ చూసారా? ఫోన్ Welcome to Digital Gospel. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. ఉన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. చప్పుడు పడతా స్తోత్రమయ్య. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. స్తోత్రమయ్యా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నిలిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా.
Become a financial god with the Elim Trade platform. Start with a deposit of $10. స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా. చెప్పకుండా చెప్పకుండా నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషేకుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషేకుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైనవి ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. స్తోత్రమయ్యా, స్తోత్రాలుడా, స్తుతిపాత్రుడా, వందనీయుడా, కృప కలిగిన దేవా, ఏమని నేను ఆరాధించగలమయ్యా. స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు మహారాజా, నా హృది నీ కొరకు పరిలపరచితిని. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు మహారాజా, నా హృది నీ కొరకు పరిలపరచితిని. పూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవతులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరగా. పూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవతులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరగా. ఆరాధ్యుడా, అభిషేకుడా, ఆరాధన
తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు సర్వోన్నతుడైన స్తుతిపాత్రుడైన ఆ యేసయ్యను స్తుతించి గణపరిచి ఆయన నామమును మనం మహిమపరుద్దాం. ఆయా స్థలాలలో కూడుకుంటున్న దేవుని ప్రజలందరూ కూడా పైకి లేచి నిలబడి కొద్ది నిమిషాలు ఆరాధనకు యోగ్యుడైన ఆ యేసయ్యను స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆకాశము ఆయన సింహాసనమై ఉంటుండగా, భూమి ఆయన పాదపీఠమై ఉంటుండగా, సహోదరుడా సహోదరి ఏ స్థలములో నిలుచున్నావో, ఎటువంటి పరిస్థితుల గుండా నీవు కొనసాగించబడుతున్నావు, ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆయన మంచి వారిని చెడ్డవారిని చూస్తున్న దేవుడు. ఆయన చూస్తూ ఉండడం మాత్రమే కాక వాని క్రియలకు తగిన జీతం ఇవ్వబోతున్న దేవుడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన నీవు ఆయనను ఆరాధించడానికి సంసిద్ధపరచబడుతున్న నీవు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తీర్మానం చేసుకున్న నీవు, ఆరాధిస్తే ఆయననే ఆరాధించాలి అని తీర్మానం చేసుకున్న నీవు, ఆయన నిలుచున్న స్థలములో, ఆయన సముఖములో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధానంలో ఉన్నావు. కాబట్టి నీవు ఆయనను ఆరాధించవలసిన సమయం. కాబట్టి నీవు గొంతెత్తి పాడి ఆయనను స్తుతించవలసిన సమయం. సంపూర్ణ సమర్పణకు సాదృశ్యముగా ఉన్న రెండు హస్తములు ఆకాశ వైపులకు చాలు. పరిస్థితులను అధిగమించే ధైర్యాన్ని, పరిస్థితులను అధిగమించే విశ్వాసాన్ని, పరిస్థితులను అధిగమించే ఆయన కృపపై ఆధారపడే దయను అనుగ్రహిస్తున్న ఆయనను ఆరాధించవలసిన సమయం. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ స్థితిగతులు ఎలా ఉన్నా, ఈ క్షణము నీవు ఆయన వైపు చూడగలిగితే, వాటన్నిటినీ పక్కన పెట్టి నీ భారము మోయగలిగిన ఆయనపై వేయగలిగితే, వాక్యము సెలవిస్తుంది ఆయన నీ గురించి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ స్థితిగతులు ఎలా ఉన్నా, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఎటువైపుకు నడిపిస్తూ ఉన్నా, అపజయమే ఎదురవుతున్నా, కొదువలతో నీ జీవితము కొనసాగించబడుతున్నా, అనారోగ్యము నిన్ను విడిచిపెట్టి పోకుండా ఉన్నా, చీకటి శక్తుల చేత, అంధకార శక్తుల చేత, వాయుమండల శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత నీ జీవితం నడిపించబడుతున్నా, విడుదల ఆయనే, విమోచన ఆయనే అని జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో నీవు ఆయన వైపు చూడగలిగితే, ఈ సమయంలో నీవు ఆయన వైపు చూడగలిగితే నీ పరిస్థితులు మారుతాయి. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా, స్తోత్రానుగుడానికి స్తోత్రమయ్యా, వందనీయుడానికి స్తోత్రమయ్యా, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమయ్యా, అత్యున్నత సింహాసనముపై ఆశీనుడానికి స్తోత్రమయ్యా, అతి కాంక్షణీయుడానికి స్తోత్రమయ్యా, 10,000లో అతి సుందరుడానికి స్తోత్రమయ్యా, కోటి సూర్యుల కాంతి కంటే తేజమయుడానికి స్తోత్రమయ్యా. పరలోకములో నిత్యము శరాబుల చేత, కెరూబుల చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానము అందుకుంటున్న దేవా,
ఈ రీతిగా నిన్ను ఆరాధించడం మా జీవిత ధన్యతయ్యా. ఈ రీతిగా నిన్ను స్తుతించడం మా జీవిత ధన్యత ప్రభువా. తండ్రి అని పిలిచే అర్హతనిచ్చావు. మా పరిస్థితులను మరపెట్టుకుని కృపనిచ్చావయ్యా. మాకైతే ఏ యోగ్యత లేదు ప్రభువా, మాకైతే ఏ అర్హత లేదు ప్రభువా. మేము ఎన్నిక లేని వారమయ్యా. ఈ రీతిగా నేను ఆరాధించగలిగి కృపనిచ్చావు. పాపంలో క్రమంలోనికి నా కొరకు మా కొరకు దిగి వచ్చిన దేవా, రక్త మాంసములు కలిగిన శరీరాన్ని ధరించుకున్న దేవా, నేనప్పటికీ నేను చేరుకోలేమని మా ఎత్తుకు నడిపించబడి మమ్మల్ని నీ ఎద్దుకు తీసుకుని వెళ్ళడానికి రక్షణ మార్గాన్ని ఇచ్చిన దేవా, రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసిన దేవా, ఏమని నిన్ను ఆరాధించగలమయ్యా, ఏమని నిన్ను గణపరచగలవు ప్రభువా, ఏమని నిన్ను కీర్తించగలమయ్యా. ఎంతమంది బిడ్డలైతే నిన్ను ఆరాధిస్తున్నావు అమ్మా, అయ్యా నీ పరిస్థితులు ఎలా ఉన్నా యేసయ్య చేతికి అప్పగించు, యేసయ్య చేతికి అప్పగించు. ఒకవేళ నీ కుటుంబంలో కన్నీరు కాల్చే పరిస్థితులు ఉన్నాయా, యేసయ్య చేతికి అప్పగించు. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదా, అన్యులత లేదా, నమ్మకం లేదా, ఒక తీర్మానం చేత నీ బిడ్డ నీ కుటుంబం నడిపించబడటం లేదా, నీ బిడ్డలు నీకు లోబడడం లేదా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన చేతికి అప్పగించు, ఆయన చేతికి అప్పగించు. మన గురించి మనం ఆలోచన చేసి ఏ ప్రయోజనం లేదు. మన గురించి ఆలోచన చేసి తల్లి గర్భంలో భిన్నముగా రూపింపబడక ముందే సమస్తాన్ని ఏర్పాటు చేసిన దేవుని చేతికి అప్పగించడం తప్ప మన గురించి మనం ఆలోచన చేసి ఏ ప్రయోజనము లేదు. ఆయన ఎంతకు నడిపించబడ్డా, ధన్యుల జాబితాలో చేర్చబడ్డా. అయితే ఇప్పుడు నీవు ఆయనను ఆరాధించవలసిన సమయం. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అందరూ ఆరాధన చేద్దాం, అందరూ ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా, ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా ఆరాధన చేద్దాం. అందరూ కూడా ఆయనను ఆరాధన చేద్దాం. స్తోత్రం. చప్పుడు కొట్టి మహిమపడదాం. Oh
ఎవరు కూడా మహిమపడతాం, ఎవరు కూడా మౌనంగా ఉంటుందా? దగ్గరగా ఆనందం చేద్దాం, ఎవరు మౌనంగా ఉంటాం.
చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఇప్పటి వరకు ఆయనను స్తుతించిన మనం, ఆయనను గణపరిచిన మనం, ఆయనను ఆరాధించిన మనం, ఆకాశం చేతులు చాపిన మనం, ఆయనే మన బలం, ఆయన మార్గము యథార్థమైనది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ యందు నిశ్చయముగా శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తా. ఆయన మార్గము యథార్థమైనది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి, ఈ రీతిగా నిన్ను మహిమపరచడానికి, ఈ రీతిగా నిన్ను గణపరచడానికి నీవిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన సదవకాశాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నావు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే నిన్ను ఆరాధించడానికి సంసిద్ధపరచబడి నీ సన్నిధిలో ఏకీభవించి నిన్ను ఆరాధించారు, వారితో సూటిగా ముఖాముఖిగా స్పష్టంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అర్హత లేని ఈ పాత్రను నీ చేతికి అప్పగించుకున్న దినము మొదలుకొని అనేకులకు ఆశీర్వాదకరమైన, మీ నామములకు మహిమకరమైన, విలువైన, అమూల్యమైన, శ్రేష్టమైన, పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నావు ప్రభా. నీ కొందనాలు. నా ద్వారా ఎవరు కూడా మార్చబడదు, కానీ నా మాటలో అంత శక్తి లేదు, కానీ నీ మాట విలువైనది, నీ మాట అమూల్యమైనది, నీ మాట వెలిగించగలిగిన శక్తివంతమైనది, నీ మాట మనస్సును మార్చగలిగినది, నీ మాట నీ రాకడ కొరకు సంసిద్ధపరిచేది, నీ మాట తండ్రి తమకున్న వ్యసనాలన్నింటినీ కూడా విడిపించేది కనుక తండ్రి నీ మాట వారికి వెలుగునిస్తుంది ప్రభా. నీ మాట వారికి అందించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నీ వాక్యము వెల్లడి అగుడ తోడనే వెలుగు కలుగుతుందయ్యా. అవి తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహిస్తుంది అని మీ యొక్క వాక్యం సెలవిస్తుందయ్యా. నీ మాటకు మాత్రమే అంత శక్తి ఉన్నది కనుక నీవు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ వింటున్న ప్రతి ఒక్క నిబిడిని దీవించమని ఆత్మదేవుడు సంగములతో చెప్పున మాటేమనగా చెవిగలవాడు యేసు నామములో వినుగాక. నీ కృప కలిగిన హస్తాలకు వారిని అప్పగిస్తూ మందిరమై ఉన్న వారి బాధ్యత ఏంటో వారు జ్ఞాపకం చేసుకునే కృప నిమ్మమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయా స్థలంలో మోకరించి సిద్ధపరుచున్న దేవుని బిడ్డలందరూ కూడా సంసిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మన రక్షకుడైన యేసయ్య నామంలో ఈ యొక్క లైవ్ ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని వీక్షిస్తున్నా, అలాగనే ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వాక్యమును వింటున్నా మీకు అందరికీ కూడా యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆయన మహిమ కొరకు ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. గత ఆదివారము మనము దేవుని మందిరమై ఉన్న ప్రజల యొక్క బాధ్యత ఏంటో, దేవుని మందిరము చేయవలసిన పనులు ఏంటో, ఆయన మందిరము అంటే బిల్డింగ్ కాదని, కట్టడము కాదని, నిర్మాణము కాదని, ఆయన సొత్తైన ప్రజలు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించబడిన ఆయన సొత్తైన ప్రజలు ఆయనను ఆరాధించవలసిన మందిరమై ఉన్నారని మనము జ్ఞాపకము చేసుకున్నాం. అయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి అని దేవుని యొక్క వాక్యాన్ని గత ఆదివారం మనము ధ్యానం చేశాం. అయితే ఈరోజు మనము అదే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత ఏంటో, హల్లెలూయా, హల్లెలూయా,
దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత ఏంటో గత ఆదివారం దేవుని మందిరం అంటే మనమే అని జ్ఞాపకము చేసుకున్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడిన వారము గనుక మనము ఆయనకు మందిరము, మనము ఆయనకు నివాస స్థలమై ఉన్నాము అని మనము జ్ఞాపకము చేసుకున్నాం. అయితే ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్న ముఖ్య భాగ్యము ఏంటంటే, మూల అంశము మందిరము యొక్క, దైవ మందిరము, దేవుని మందిరం. ఇది నీ మందిరమో నా మందిరమో కాదు, కానీ దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ చర్చ్, లివింగ్ గాడ్స్ చర్చ్. దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మరలా రిపీట్ చేసి చదవండి. కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు ద్వారా రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ లెటర్, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనాన్ని చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు చదువు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు తన దివ్య వాక్యము మనందరి వినికిడిలో నివసింపచేయునుగాక. ఒక చిన్న ఉదాహరణను మీకు నేను జ్ఞాపకము చేసి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాను. ఒక దినాన ఒక సంఘంలోనికి నేను వాక్య పరిచర్య చేయడానికి నడిపించబడి వెళ్ళినప్పుడు, వాక్య పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ యొక్క సంఘము రోడ్డుకి పక్కనే ఉంటుంది కనుక ఆ రోడ్లో దారిన వెళుతున్న ఒక వ్యక్తి, సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి ఆ సౌండ్, ఆ మైక్ శబ్దాన్ని విని ఆ చర్చి ద్వారబంధము ఎదుట నిలుచుండి వాక్యమంతా అయిపోయిందాక ఆ సైకిల్ మీదే ఉండి వాక్యమంతా విన్నాడు. వాక్యమంతా అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన, తర్వాత పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇచ్చే సమయంలో ఆ వాక్యం వింటున్న వ్యక్తి సైకిల్ దిగి దేవుని మందిరము ద్వారబంధనం గడప దగ్గరకు వచ్చి, నేను ఆశీర్వాదం పరలోక ప్రార్థన నడిపిస్తున్న సమయంలో ఆ ద్వారబంధనం దగ్గర ఏదో పెట్టేసి ఆయన పాటికి ఆయన సైకిల్ మీద వెళ్ళిపోయారు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత నాకు ఒకటే సందేహం, ఎవరో వచ్చారు, ఏదో ఆ ద్వారబంధం దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు, ఏంటి అది అని చెప్పి ఒక యవనస్తుడిని పిలిచి ఆ సహోదరుణ్ణి ఆ యొక్క తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరో ఏదో పెట్టి వెళ్ళారు చూసి రండి అని అంటే, ఆయన ఒక 20 రూపీస్ నోట్, అలాగే 10 రూపీస్ నోట్, 10 రూపాయల కాగితము, అలాగే 20 రూపాయల కాగితము ఆ తలుపు ద్వారబంధనం దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి నాకు అర్థమైన ప్రాముఖ్యమైన సత్యం, ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, దేవుని మందిరమునకు కావలసింది, దేవుని మందిరములో చేయవలసింది, దేవుని మందిరములో ప్రకటించవలసింది ఏంటా అని చెప్పి ఆలోచన చేశాను. వాట్ ఈస్ ద మోస్ట్ నీడెడ్ ఆన్ హ్యూమన్ లైఫ్? మానవుని జీవితానికి అత్యంత అవసరమైనది ఏంటి? చాలాసార్లు మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. మనకు కొన్ని బిజీ పనులు పడినప్పుడు మన భార్యకు, లేకపోతే మన భర్తకు, లేకపోతే మన పిల్లలకు చర్చిలో వేయవలసిన కానుక చందా వాళ్ళ చేతికి మనం ఇచ్చేసి వాళ్ళ చర్చికి పంపించి, నా బదులు నువ్వు వెళ్ళి కానుకేసిరా అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. నా బదులు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా అని చాలాసార్లు చెప్తూ ఉంటాం. దేవునికి తెలియదా నాకు చాలా పనులు ఉన్నాయని? దేవునికి సమస్తం తెలుసు కదా, కాబట్టి నేను వెళ్ళకపోయినా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యము గుర్తుంచుకోండి, నీ దగ్గర ఉన్నవి దేవునికి అవసరం లేదు, కానీ దేవునికి కావాల్సింది నీవు. దేవుడు నీ దగ్గర ఉన్న వాటి కోసం కాదు, శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రాణము పెట్టింది నీ దగ్గర ఉన్న వాటి కోసం కాదండి.
నీ కోసం. హల్లెలూయా. కాబట్టి దేవునికి కావలసింది నీవు కానీ నీ దగ్గర ఉన్నవి కాదు. చాలా మంది ఏదో ఇచ్చేసామని, ఏదో చేసేసామని, నేను కాకపోతే ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి? నీ దగ్గర ఉన్నవి నువ్వు ఎంత ఇచ్చినా అవి ఆయన ఇచ్చినవే అని మర్చిపోవద్దు. దేవుని హృదయములో దేవునిని నీ హృదయములో ఉంచుకుని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు మనం ఈ సందర్భాన్ని సంఘాలలో విని ఉంటాం. కొంతమంది సంఘాలలో బోధించి ఉంటారు కూడా. ఏమని? దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, దేవుడు కయ్యూను యొక్క అర్పణను తిరస్కరించాడు అని చెప్పి. దేవుడు ఎందుకు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు? హేబేలు యొక్క అర్పణలో కయ్యూను యొక్క అర్పణలో డిఫరెన్స్ ఏంటి అని అంటే, అక్కడ అర్పణలో డిఫరెన్స్ లేదు, కానీ అర్పించిన మనసులో డిఫరెన్స్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి నీ మనసులో దేవునికి స్థానం ఇచ్చి ఏమైనా చేయడానికైనా, ఏమైనా ఇవ్వడానికైనా ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట తెలియపరచానంటే, దేవునికి హృదయంలో స్థానం ఇచ్చిన వాడు కానుక ఇవ్వక మానడు. హల్లెలూయా. దేవునికి హృదయంలో స్థానం ఇచ్చిన వానికి నీవు ఇవ్వు అని చెప్పాల్సిన అవసరమే లేదు. దేవునికి హృదయంలో స్థానం ఇచ్చిన వానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ప్రేరేపణ ఉంటుంది. కాబట్టి హృదయపూర్వకంగా ఎవరో మంట పెడితేనో, ఎవరో ఎక్కేస్తేనో, ఎవరో ప్రోత్సహిస్తేనో, ఎవరో గుర్తు చేస్తేనో, ఎవరో ఏదో ఇస్తుంటే చూసో వాళ్ళు ముందుకు రారు. కానీ వారి హృదయంలో దాచబడి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి దేవుని పని కొరకు ముందుకు రావడం, దేవుని పనికి సహకరించడం, దేవుని పనికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని హృదయంలో ఉంచుకున్న వారి జీవితాల్లో మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు నివసించే స్థలము మనము కట్టుకున్న కట్టడాలలో ఉండదు, కానీ దేవుడు నివసించే స్థలము మన హృదయమే అని జ్ఞాపకము చేసుకోవాలి. మన గుండె యొక్క కోవెలలో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్న 3 సత్యాలను నేను మీ ముందు ఉంచుతాను. ఒకటి ఏంటంటే, మనము దేవుని మందిరము ఎలా అయ్యాము? మనము దేవుని మందిరము ఎలా అయ్యాము? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, మనము దేవుని మందిరాన్ని ఎలా పాడు చేస్తాము? మూడవదిగా, మనము దేవుని మందిరాన్ని ఎలా కాపాడుకోవాలి? మొదటి ప్రశ్న, మనం దేవునికి మందిరము ఎలా అయ్యాము? మనము దేవునికి ఆలయము ఎలా అయ్యాము? మనము దేవుడు నివసించే స్థలము ఎలా అయ్యాము? మొదటి ప్రశ్న. రెండవది, మనము ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల, మనము దేవునికి ఆలయమై ఉన్న ఈ శరీరము, ఈ దేహము, ఈ జీవితము అనే మందిరాన్ని ఎలా పాడు చేస్తున్నాము? మూడవదిగా, మనము దేవునికి ఆలయమై ఉన్న ఈ దేహం అనే మందిరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ 3 ప్రశ్నలను మనం జ్ఞాపకం చేసుకొని ఏదైనా వాక్య భాగాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. గుర్తుంచుకోండి, చాలా మంది దేవుని మందిర పరిచర్య చేస్తూ ఉంటారు. దేవుని మందిరములో పరిచారకులుగా పిలువబడుతుంటారు. దేవుని మందిరములో చాపలు వేయడానికి కానీ, చిమ్మడానికి కానీ, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేయడానికి కానీ, అనేకమైన కార్యకలాపాలలో బల్లను సిద్ధపరచడానికి కానీ, అనేకమైన కార్యకలాపాలలో నిమగ్నం అవుతూ ఉంటారు. మంచిదే. మొదట మనము లోనికి వెళ్ళి తరువాత బయటకు వెళ్ళే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మనము దేవుడు నివసించే మందిరమై ఉన్న లోపలికి వెళ్ళి తర్వాత బయటకు వెళ్ళాలంటే, లోపలికి వెళ్ళిన తర్వాత మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి, పాపలోకములో ఉన్నాం కాబట్టి, ద్వేషము, పగ. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నివసించే స్థలములోనికి, మందిరంలోనికి వెళ్ళిన తర్వాత, దేవునిని మన హృదయంలోనికి ఆహ్వానించుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఏమైతే ముందు చెప్పానో శరీర కార్యములు, వాటన్నిటిని కూడా దేవుడు మన నుంచి బయటకు పంపించేస్తాడు. అవన్నీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనము వెలుపలికి వెళ్ళి నిస్వార్థమైన యేసయ్య ప్రేమను పరిచయం చేయొచ్చు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నిస్వార్థమైన యేసయ్యను మనం పరిచయం చేయాలంటే ముందు మనము లోపల దేవుని మందిరంలో ట్రైనింగ్ తీసుకునేవారుగా, తర్ఫీదు తీసుకునే వారముగా మనం ఉండాలి. రైట్. దేవుని మందిరము, అంతరంగ మందిరము బాగుంటే, మన హృదయంలో ఉన్న మందిరము బాగుంటే, మనము ఆయనను ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నాం చూసారా, ఒక కట్టడం, ఒక బిల్డింగ్, ఒక నిర్మాణము, అది చాలా బాగుంటుంది. చాలా మంది ఆ దేవుని మందిరంలో ఉన్న కుర్చీ గురించి ఆలోచన చేస్తారు, కానీ కుర్చీలో కూర్చున్న వ్యక్తి గురించి ఆలోచన చేయరు. కుర్చీలో కూర్చోడానికి వ్యక్తే లేకపోతే నువ్వు కాపాడుకుంటున్నా, కొనుక్కొని భద్రం చేసుకుంటున్నా కుర్చీ దేనికి? కుర్చీలో కూర్చున్నానికి వ్యక్తి ఉంటేనే ఆ కుర్చీకి విలువ. ఆలోచన చేస్తున్నారా? ముందు బాగుపడాల్సింది చర్చిలో ఉన్న కుర్చీ కాదు, చర్చిలో కూర్చుంటున్న వ్యక్తి బాగుపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చూడాల్సింది చర్చిలో కుర్చీలో కూర్చుంటున్న వ్యక్తి దైవికంగా మార్చబడ్డాడా, నీట్ గా ఉన్నాడా, పరిశుద్ధంగా ఉన్నాడా, దేవుని ఆరాధిస్తున్నాడా, దేవుని పని చేస్తున్నాడా, శిష్యునిగా మార్చబడ్డాడా, దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్నాడా, సేవకునికి సహకరిస్తున్నాడా, ఇవి చూడాలి ముందు మనం. చాలా మంది దేవుని మందిరాన్ని ఎంతో శుభ్రంగా అలంకరిస్తారు, మంచిదే. అయితే అంతరంగ సంబంధమైన మందిరం యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు ఎప్పుడైతే అంతరంగ మందిరాన్ని పరిశుభ్రపరచుకోకుండా భౌతికమైన మందిరం, మన కంటికి కనిపించే మందిరాన్ని నువ్వు శుభ్రపరచడానికి ప్రయత్నం చేస్తావో తేడాలు వస్తాయి, విభేదాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, అసహనాలు వస్తాయి. ఎన్నెన్నో అనుమానాలకు దారి తీస్తుంది, ఎన్నెన్నో అపార్థాలకు దారి తీస్తుంది. ఎన్నెన్నో సేవకులను ఆ పరిచయంలో ముందు కొనసాగుతున్న వారిని అనరాని మాటలని అపార్థం చేసుకుంటాం. కారణం ఏంటంటే అంతరంగ మందిరము మనము పరిశుద్ధపరచుకోలేదు కాబట్టి, భౌతికమైన మందిరాన్ని, కంటికి కనిపించే మందిరాన్ని పరిశుభ్రపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇటువంటి లోపాలు దొర్లుతూ ఉంటాయి. ఎవరైతే అంతరంగ మందిరాన్ని, నాకు పాట ఇవ్వలేదని ఎందుకంటాను తెలుసా? అంతరంగ మందిరము పరిశుభ్రంగా లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎవరైనా దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళని అపహాస్యం చేస్తాం, హేళన చేస్తాం, అవమానపరుస్తాం, కించపరుస్తుంటాం, వాళ్ళు చేసే పని సక్రమంగా లేదని వేలెత్తి చూపిస్తూ ఉంటాం. ఆయన మనపై దోషారోపణ చేస్తే ఈ భూమి మీద ఎవరు నిలవగలరు? ఆలోచన చేద్దాం. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని మందిరం, అంతరంగ సంబంధమైన మందిరము బాగుంటే, మన హృదయములో మందిరము బాగుంటే, భౌతికమైన మనం కట్టుకుంటున్న మందిరము, నిర్మించుకుని ఉన్న మందిరము బాగుంటుంది. అందరూ కూడా ఐక్యతతో ముందుకు వెళ్తారు, ఏకత్వాన్ని ఏకీభవించి ముందుకు వెళ్తారని మనం చేస్తూ ఉన్నాను. అయితే 3 ప్రశ్నలు మేము ముందుంచాను. ఆ 3 ప్రశ్నలు మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. మనం దేవునికి మందిరము ఎలా అయ్యాము? మనము దేవునికి మందిరము ఎలా అయ్యాము? అసలు దేవుని మందిరం ఎలా ప్రారంభమైందో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి వాక్య భాగాన్ని. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం త్వరగా చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కుకొనగా. ఆలోచన చేస్తున్నారా? మొదటిగా దేవుని మందిరము అంటే దేవుని ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో దేవుడు వారి మధ్య ఉంటాడు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుని ప్రజలు ఎక్కడైతే ఆయనను ఆరాధిస్తూ ఉంటారో అది దేవునికి మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా దేవుని సన్నిధి ఏదేనులో ప్రారంభమైంది. దేవుడు చల్లపూట ప్రతి దినము వారితో మాట్లాడేవాడు. వాళ్ళిద్దరూ కూడా ప్రతి దినము దేవుని ఆరాధించేవారు. మొట్టమొదటిగా దేవుని మందిరము ఏదేనులో ప్రారంభమైంది. రెండవదిగా దేవుని మందిరము ఎక్కడుందో, దేవుని సన్నిధి ఎక్కడుందో, దేవుని మహిమ ఎక్కడ నివసిస్తుందో మనము జ్ఞాపకము చేసుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం మరియు 35వ వచనం చదివి సహకరించండి ఎవరైనా. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము
మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మొదటిగా దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుడు నివసించే స్థలము, దేవుని ఆరాధిస్తున్న స్థలము ఏదేనులో అయితే, రెండవదిగా నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనం 35వ వచనంలో మోషే ద్వారా దేవుడు మోషే ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయడానికి, నిర్మాణం చేయడానికి ప్రాముఖ్యమైన కారణము దేవుడే. దేవుడు ఒక దినాన మోషేతో, మోషే నేను నివసించడానికి మందిరాన్ని ఏర్పాటు చేయి. గుర్తుంచుకోండి, చాలా మంది యొక్క అభిప్రాయం మందిరం నాది, చర్చ్ నాది అని చెప్పి డంబాలకు వెళుతూ ఉంటారు. చర్చ్ ఈజ్ మై అండర్ కంట్రోల్ అని అతిశయపడుతూ ఉంటారు. గుర్తుంచుకోండి సహోదరి సహోదరుడా, దేవుడే లేకపోతే సంఘానికి పునాది ఆయన, సంఘానికి కొనసాగింపు ఆయన, సంఘాన్ని ముగించేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని మర్మంగానే తీసుకుని వచ్చాడు, సంఘాన్ని మర్మంగానే తీసుకుని వెళ్ళిపోతాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 39 పుస్తకాలలో ఏ ప్రవక్త కూడా, ఏ రాజు కూడా, ఏ యాజకుడు కూడా, ఏ ప్రధాన యాజకుడు కూడా, ఏ దేవుని బిడ్డ కూడా దేవుని మందిరమైన సంఘము రాబోతుంది అని చెప్పి ఎవరు కూడా ప్రవచించలేదు. దేవుడు సంఘాన్ని మర్మంగానే తీసుకుని వచ్చాడు. రెండవదిగా సంఘాన్ని ఎప్పుడు తీసుకుని వెళతాడో ఎవరికి కూడా తెలియదు. మర్మంగా వచ్చిన సంఘము మర్మంగానే వెళ్ళిపోతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని మందిరము రెండవదిగా ప్రత్యక్షపు గుడారము సొలొమోను కట్టించిన మందిరములో ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండు మాటలు నేను తెలియపరుస్తున్నాను. మొదటిగా ఏదైనా వనంలో దేవుని సన్నిధి ఉన్నది, రెండవదిగా మోషే ద్వారా నిర్మించిన ప్రత్యక్షపు గుడారంలో ఉన్నది, మూడవదిగా సొలొమోను ద్వారా కట్టించిన మందిరంలో ఉన్నది. తర్వాత నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాట ఎక్కడ 7వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయం. త్వరగా చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. గుర్తుంచుకోండి, యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండెది. మొదట దేవుని మందిరం ఏదైనా వనం ఉన్నది, రెండవదిగా దేవుని మందిరం మోషే ద్వారా నిర్మించబడిన ప్రత్యక్ష గుడారంలో ఉన్నది, మూడవదిగా దేవుని మందిరము సొలొమోను ద్వారా కట్టించిన నిర్మాణంలో ఉన్నది, నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరితంగా మనం ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. అక్కడ దేవాలయము 3 దినాల్లో పడగొట్టి 3 దినాల్లో లేపుతాను అని తెలియపరిచింది. దేవాలయము అంటే వారు కట్టుకున్న నిర్మాణం కాదు, కానీ దేవాలయం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సంబోధిస్తూ సాదృశ్య రూపకంగా దేవుడు వారికి తెలియపరిచారు. నాలుగవదిగా దేవుని మందిరము యేసయ్య దేహంలో ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 5వ మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుని మందిరము ఎక్కడ ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మరియు 6వ వచనాన్ని మనం చదువుకొని దేవుని మహింపరుద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మరియు 6వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి, మీరును గుర్తుంచుకోండి, మీరును సజీవమైన రాళ్లవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. చాలండి, ఆలోచన చేస్తున్నారా? మొట్టమొదటిగా దేవుని మందిరము ఏదేని వనంలో ఉన్నది. దేవుని మందిరము అనంటే
ఆయన ఆరాధించడానికి కూడుకున్న ప్రజలు ఆయన ఎక్కడైతే ఉంటాడో అదే దేవుని సన్నిధి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా దేవుని సన్నిధి ఏదైనా వనంలో ఉన్నది, రెండవదిగా దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారంలో ఉన్నది, మూడవదిగా దేవుని సన్నిధి సొలొమోను మహారాజు ద్వారా నిర్మించబడిన దేవాలయంలో ఉన్నది, నాలుగవదిగా యేసయ్యలో ఉన్నది, ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యేసయ్యను అంగీకరించిన వారందరూ కూడా దేవునికి మందిరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆలోచన చేయండి, మనము దేవునికి మందిరము, మనము దేవునికి ఆలయము, మన గుండె దేవునికి నివసించే స్థలము, నివాస స్థలము అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆనాడు సొలొమోను ద్వారా నిర్మించబడిన ఆ దేవాలయములో దేవుని మహిమ నివసిస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే శత్రు సైనికులు బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు ద్వారా 3 దఫాలుగా ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని, ఇశ్రాయేలు ప్రాంతాన్ని ముట్టడి చేశారో, దేవాలయముతో సహా, దేవుని మందిరముతో సహా వాళ్ళు డెస్ట్రాయ్ చేసి అక్కడున్న విలువైన వ్యక్తులను, విలువైన వస్తువులను తీసుకుని బబులోను దేశానికి వెళ్ళిపోయినట్లు మనం లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వస్తూ ఉన్నారో, దేవుని మహిమ ఆ మందిరంలో నుంచి వారు రాకముందే, వారు దండెత్తి రాకముందే, వారు డెస్ట్రాయ్ చేయకముందే పైకి ఆకాశంలోకి వెళ్ళిపోయినట్లు మనము లేఖన భాగంలో మనము చూడగలం. దినవృత్తాంతం 2వ గ్రంథము చివరి అధ్యాయంలో మనము ఆ యొక్క వాక్య భాగంలో మనము చదవగలం. గుర్తుంచుకోండి, మొట్టమొదటి ప్రశ్న, మనం దేవునికి మందిరము ఎలా అయ్యామో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచన చేయండి. చాలా మంది నా జీవితం నా ఇష్టం అని అంటూ ఉంటారు, నా భార్య నా ఇష్టం అని అంటూ ఉంటారు, నా బిడ్డలు నా ఇష్టం అని అంటూ ఉంటారు, నా సంపాదన నా ఇష్టం అని అంటూ ఉంటారు. నాది నాది నేను నేను అని చెప్పి అనేక మంది అహంతో కూడుకున్న మాటలు మాట్లాడుతుంటారు. మనము దేవునికి మందిరమై ఉన్నాము. వ్యర్థమైనది తాగడానికి కానీ, వ్యర్థమైన వాటిని చూడడానికి కానీ, వ్యర్థమైన వాటిని పేల్చడానికి కానీ, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కానీ, వ్యర్థమైన తప్పటడుగులు వేయడానికి కానీ, దేవునికి అవమానం కలిగించే స్థలాల్లో నిలవడానికి కానీ మనకి అంత మాత్రము అధికారము లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటంటే, యు ఆర్ ది చర్చ్ ఆఫ్ ది గాడ్, యు ఆర్ ది చర్చ్ ఆఫ్ ది గాడ్. నీవు దేవునికి మందిరమై ఉన్నావు, దేవుడు నివసించే స్థలమై ఉన్నావు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎవరైతే పరిశుద్ధతను ధరించుకుంటారో వారిలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనము పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, మనం పీల్చే దాని విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, తాగే దాని విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, చూసే దాని విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, వినే దాని విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, మాట్లాడే దాని విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఆలోచన చేసే విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, నడిచే విషయంలో, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనము మురికి బట్టలతో ఉండడానికి ఇష్టపడం, మనము మురికి దగ్గర, మాలిన్యము దగ్గర నివాసము చేయడానికి ఇష్టపడం. కాబట్టి దేవుడు కూడా అంతే, మురికితో, పాపపు మురికితో నింపబడిన, మాలిన్యముతో నింపబడిన వారితో నివాసము చేయడానికి, సహవాసము చేయడానికి ఇష్టపడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మీరు చూసే వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటే, వినే వాటి విషయంలో అజాగ్రత్తగా ఉంటే, మాట్లాడే వాటి విషయంలో అజాగ్రత్తగా ఉంటే, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉంటే, వేసే అడుగుల విషయంలో అజాగ్రత్తగా ఉంటే, నీవు దేవునికి ఆలయమై ఉన్నావు మర్చిపోవద్దు. నీవు దేవునికి నివాస స్థలమై ఉన్నావు మర్చిపోవద్దు. దేవుడు నీలో ఉండి ఆయన పని చేసుకోవడానికి నీవు సృష్టించబడ్డావు అని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ మాటలోకి మనం ముందుకి కొనసాగుదాం. మనం దేవునికి మందిరము ఎలా అయ్యామో తెలియపరిచాను. 2వదిగా, మనము దేవుని మందిరాన్ని ఎలా పాడు చేస్తున్నాం. నీవు దేవునికి ఆలయమై ఉన్నామనియు దేవుని ఆత్మ నీలో నివసించుతున్నాడని నీవు ఎరుగువా? ఎవడైనా దేవుడి ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయమై ఉన్న ఈ శరీరాన్ని, దేవుని ఆలయమైన ఈ జీవితాన్ని మనము పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే, వ్యర్థమైన వాటిని మన జీవితంలోనికి ఆహ్వానించుకొని వాటిని పాడు చేయడానికి మనం ప్రయత్నం చేస్తే, ఆటోమేటిక్ గా మన జీవితాలు దేవునికి దూరమై పతనావస్థ స్థితిలోనికి నడిపించబడతాయని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే వారిని పాడు చేస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. నరకానికి పంపించేది దేవుడే,
పరలోక రాజ్యానికి నడిపించేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలుల ప్రజలను మీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళండి అని చెప్పింది దేవుడే. నాయకుడైన మోషేని పిలిచి ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి నడిపించింది దేవుడే. అయితే అట్ ది సేమ్ టైం ఫరో రాజుకి హృదయ కాఠిన్యతను దయచేసి వారిని చంపడానికి శత్రువును పంపించమని ప్రేరేపించింది కూడా దేవుడే. ఆలోచన చేస్తూ ఉన్నారా? బానిసత్వానికి తీసుకుని వెళ్ళడానికి శత్రువులకు శక్తినిచ్చింది దేవుడే. ఆయన మౌనంగా ఉండి తన ప్రజలను శత్రువుకి చేతికి అప్పగించింది కూడా దేవుడే. గుర్తుంచుకోండి, ఆయన దేహాన్ని, ఆయనకు ఆలయమైన దేహాన్ని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని మందిరాన్ని ఎలా పాడు చేస్తూ ఉన్నాం? మనము దేవుని మందిరాన్ని ఎలా పాడు చేస్తున్నాం? సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం త్వరగా చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండవలెను. ఆలోచన చేస్తూ ఉన్నారా? మొట్టమొదటిగా దేవుని మందిరమును మనము ఎలా పాడు చేస్తాము అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా నోటి ద్వారా ఇక్కడ రాయబడిన మాటలు, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గుర్తుంచుకోండి, మనలోనికి వెళ్ళే ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి. అవేంటో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇన్పుట్స్ ఏంటి అంటే, చెవి మాటలను బయట నుంచి తీసుకుంటుంది, అది ఇన్పుట్. రెండవదిగా కన్ను బయట నుంచి తీసుకుంటుంది. ఆలోచన చేస్తూ ఉన్నారా? ముక్కు బయట నుంచి తీసుకుంటుంది, నోరు ఆహారాన్ని బయట నుంచి తీసుకుంటుంది. అయితే మాటలు, పెదవుల నుండి వస్తున్న మాటలు అవుట్పుట్, లోపాల నుంచి బయటికి వెళతాయి. హల్లెలూయా. గుర్తుంచుకోండి, మన కంటికి కనిపించేదాన్ని, బహిరంగంగా ఉన్నదాన్ని, బహిర్గతమైన దాన్ని, మన కంటికి కనిపించేదాన్ని మనం పరిశుభ్రపరచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన లోపలికి వెళుతున్న వాటి విషయమై మనం చాలా సార్లు అజాగ్రత్తగా ఉంటాం. గుర్తుంచుకోండి, మన నోటి నుంచి మాటలు బయటకు వెళుతున్నాయంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నోటికి ఏ అధికారము లేదండి స్వతహాగా సొంత నిర్ణయం తీసుకుని మాట్లాడడానికి. మన హృదయం ఏది చెబితే నోరు అదే మాట్లాడుతుంది. పాత్ర లాంటిది మాత్రమే నోరు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెద్ద పెద్ద ఓడనైనా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు, 1000 కేజీల యొక్క ఏనుగు గుర్రాన్నైనా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కానీ నరము లేని నాలుకను మాత్రము మనము కంట్రోల్లో ఉంచుకోలేము. ఆలోచన చేయండి, నోటి విషయమై మనము దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాం. చాలా మంది చాలా సులువుగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు, సులువుగా మాటలు మార్చేస్తుంటారు, సులువుగా మోసపూరితమైన మాటలు మాట్లాడుతుంటాడు. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు సాతానుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. నీవు నేను మనము అబద్ధం చెబుతున్నామంటే, సులువుగా మోసం చేసే మాటలు మాట్లాడుతున్నామంటే, పరిస్థితిని బట్టి మాటను మార్చేస్తున్నామంటే, రక్త సంబంధానికి తగినట్టుగా మాట్లాడుతున్నామంటే, మనం మాట్లాడే మాటల విషయంలో మన దేహాన్ని మనం పాడు చేస్తున్నాం. దేవునికి ఆలయమైన మన దేహాన్ని మన నోటి ద్వారా పాడు చేస్తున్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథకర్త ఈ విధంగా రాయించి ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్న ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు దేవుని సన్నిధి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవలను. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయద్దు. నీ నోటిని కాచుకో, నీ నోటి మాటలు కొద్దిగా ఉండాలి. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ వినడానికి ఇష్టపడాలి, తక్కువ
తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి అంత్య దినాలలో ప్రభువు రాకడ సమయంలో అనేక మంది మాట్లాడడానికి, ప్రకటించడానికి, తెలిసినట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ వినడానికి చెవినిచ్చేవాడు ఎవరు కూడా ఈ లోకంలో తక్కువైపోతున్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. మార్త మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. మాట్లాడడం ద్వారా కాదండి, వినడం ద్వారా. మత్తయి సువార్త 5వ అధ్యాయములో శిష్యులు అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది, అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది కూర్చొని దేవుడు ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉండేవారు. వినడానికి. మాట్లాడడం వలన విశ్వాసం కలగదండి, వినడం వలన విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం మాట్లాడే మాట దేవుని గూర్చినదై ఉండాలి. కల్పన కథలను అక్కడ ఎలా జరిగిందనో, అక్కడికి వెళ్ళానో, అక్కడ ఎలా జరిగిందనో ఈ కల్పన కథలు కాదు కానీ దేవుని గూర్చిన మాట, క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క జీవితము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క ద్వితీయ ఆగమనాన్ని గురించి మనం మాట్లాడే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము దేవుని గురించిన మాటలు మాట్లాడతామో ఆ మాటలు వారిలోనికి వెళ్ళి వారిలో కార్యము జరిగిస్తూ ఉంటాయని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మొట్టమొదటిగా మాట్లాడే మాటల విషయంలో, నోరు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా ఆత్మ సంబంధమైన మందిరాలు ఎలా పాడైపోతున్నాయని నేను జ్ఞాపకం చేసుకున్నాను. మొదటిగా మన నోటి మాటల ద్వారా ఆత్మ సంబంధమైన ఈ మందిరాలు పాడైపోతూ ఉన్నాయి. రెండవదిగా మన మాటల విషయం జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనము మరియు 22వ వచనాన్ని మనం చదువుకుని దేవుని మహిమపడదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం మరియు 22వ వచనం చదవండి ఎవరైనా. నీ ధనం ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఆత్మ సంబంధమైన దైవ మందిరాలు ఎలా పాడైపోతున్నాయనంటే కన్ను చూపు ద్వారా పాడైపోతున్నాయి. చూసినదల్లా కావాలనుకుంటాం. ఆనాడు ఆ ఏదెను వనంలో ఉన్న హవ్వ సహోదరి ఆ భూమి మీదకి పాపాన్ని తీసుకుని రావడానికి ప్రాముఖ్యమైన కారణం చూపే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూపునకు రమ్యమైనదిగా కనపడింది ఆ యొక్క తినబద్దు అన్న మంచి చెట్టును తెలివినిచ్చే ఫలము. చూపునకు రమ్యమైనది కనపడింది. స్త్రీ బలహీనమైనది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తొందరగా అట్రాక్ట్ అయ్యే స్వభావము స్త్రీకి ఉంటుంది. కాబట్టి చాలా మంది సహోదరులు చూసిందల్లా కావాలని కోరుకోవడానికి ప్రాముఖ్యమైన కారణము కన్ను అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆత్మ సంబంధమైన దైవ మందిరాలు అయితే మనము వేటిని మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలో కన్నుకి మనము ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. మనము చూపు విషయంలో జాగ్రత్తగా ఉండేవారముగా ఉండాలి. కన్ను విషయంలో జాగ్రత్తగా ఉండేవారముగా ఉండాలి. నీ చూపు చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమైపోతుంది. నీ దేహానికి దీపము కన్నే. చీకట్లో మనకి ఏం కనపడదు, ఏం పట్టుకుంటున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడ ప్రమాదం ఉందో తెలియదు, ఎప్పుడు పాడైపోతామో తెలియదు, ఎప్పుడు నాశనం మన మీదకి ముంచుకొస్తుందో తెలియదు. కారణం ఏంటంటే మన జీవితం, మన దేహం, మన ముందు చుట్టుపక్కలంతా కూడా చీకటి అలుముకొని ఉన్నది. కాబట్టి మన దేహానికి దీపము కన్నే. మనం ఏం చూస్తున్నాం అనే విషయంలో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా ఆత్మ సంబంధమైన మందిరం ఎలా పాడైపోతుంది అంటే చూపు విషయం, కన్ను విషయంలో పాడైపోతుంది. కాబట్టి మనం చూసే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకొని దేవుని మహిమపరుద్దాం. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి, మీ దేహము
దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. గుర్తుంచుకోండి, మన జీవితము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఈ రోజు ఈ రీతిగా మనం బ్రతుకుతున్నామంటే, ఈ రోజు ఇటువంటి పరిస్థితుల ద్వారా మనం కాపాడబడగలుగుతున్నామంటే, ఇటువంటి పరిస్థితులు మన మీద ప్రభావితం కాకుండా ఉండగలుగుతున్నామంటే, మన మీద ప్రభావం చూపించకుండా ఉండగలుగుతున్నామంటే, దైవ కంచె, దేవుని యొక్క కాపుదల మనకున్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పూర్వపు దినాల్లో మనం ఈ రీతిగా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని మహిమార్థమై వాడబడే వాళ్ళమి, పనిచేసే వాళ్ళమి, బ్రతుకుతూ ఉండే వాళ్ళము కాదు. దేవుని మహాకృప, ఆయన మన కొరకు శరీరం ధరించి మన కొరకు దిగుబచ్చి తన ప్రాణాన్ని అర్పణగా అర్పించి ఈరోజు ఈ రీతిగా బ్రతికే కృపనిచ్చాడు. నా జీవితం నా ఇష్టం అనడానికి వీల్లేదండి. చాలా మంది తాగుబోతులుగా, చాలా మంది జోదగాళ్ళుగా, చాలా మంది వ్యభిచారులుగా, చాలా మంది దొంగలుగా, చాలా మంది మోసగాళ్ళుగా, చాలా మంది అబద్ధికులుగా, చాలా మంది అన్యాయస్తులుగా, చాలా మంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా, చాలా మంది సోమరిపోతులుగా, చాలా మంది దేనికి పనికిరాని వ్యక్తులుగా మార్చబడడానికి ప్రాముఖ్యమైన కారణము దేవునికి ఆలయమై ఉన్న ఈ మందిరాన్ని పాడు చేసుకోవడాన్ని బట్టి. దేవుడు నీలో ఉంటే నీ బాధ్యత నీకు గుర్తొస్తుంది. దేవుడు నీలో ఉంటే నీ కుటుంబం పట్ల నీ బాధ్యత నీకు గుర్తొస్తుంది. దేవుడు నీలో ఉంటే దేవుని పరిచర్య పట్ల నీ బాధ్యత నీకు గుర్తొస్తుంది. కాబట్టి నీ దేహముతో జరిగిస్తున్న వాటన్నిటి విషయమై జాగ్రత్తగా ఉండవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. దేవునికి ఆత్మ సంబంధమైన మందిరము పాడైపోవడానికి మూడవ కారణము మన దేహమే. ఓవరాల్ గా చూసుకుంటే మన దేహమే అని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మూడవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము దేవునికి మందిరము ఎలా అయ్యామో తెలియపరిచాను. మనము దేవుని మందిరాన్ని ఎలా పాడు చేస్తున్నామో జ్ఞాపకం చేశాను. మూడవదిగా మనము పాడైపోతున్న ఈ మందిరాన్ని పాడైపోకుండా ఎలా కాపాడుకోవాలో జ్ఞాపకం చేసి ఈ వాక్య భాగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, మనము దేవుని మందిరాన్ని ఎలా కాపాడుకోవాలి. మనము దేవుని మందిరాన్ని ఎలా కాపాడుకోవాలి నేను తెలియపరుస్తున్నాను. మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలం ఆ యొక్క కొన్ని భాగాలుగా విభజించేవారు. వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఆవరణము. ఆ యొక్క ఆవరణములోనే బలి అర్పించడము, ఆ యొక్క పాత్రలో బలి అర్పించిన ఆ యొక్క పక్షి యొక్క పశువు యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి ఇవ్వడము, ప్రధాన యాజకుల చేతికి ఇవ్వడము. అలాగనే బలి అర్పించి ఆ యొక్క బలి అర్పించిన యొక్క పక్షి యొక్క జంతువు యొక్క మాంసాన్ని దహించడము జరుగుతున్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆవరణంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. రెండవదిగా పరిశుద్ధ స్థలము. మొదటిది ఆవరణము, రెండవదిగా పరిశుద్ధ స్థలము. ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉంటాయంటే, ఒకవైపున 7 దీపములు కలిగిన ల్యాంప్ స్టాండ్, దీపస్తంభము. రెండవదిగా ఇటువైపు మరొక వైపు 12 రొట్టెలు కలిగిన సన్నిధి బల్ల. 12 రొట్టెలు కలిగిన సన్నిధి బల్ల. ఈ 12 రొట్టెలు మాత్రమే ఎందుకున్నాయనంటే, ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు 12 గోత్రాలుగా, యాకోబు సంతతి నుంచి వచ్చిన 12 మందిని 12 గోత్రాలుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి 12 రొట్టెలు ఉన్న బల్ల అక్కడ ఏర్పాటు చేయడము జరుగుతుంది. మొదటిది ఆవరణంలో ఏం చేస్తారో తెలియపరిచాను. రెండవదిగా ఆ పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉంటాయో కూడా తెలియపరిచాను. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల చేత ఆ యొక్క కప్పబడిన కరుణాపీఠము ఉంటుంది.
అలాగుననే మోషేకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు, అలాగుననే చిగురించిన అహరోను చేతికర్ర, ఈ యొక్క 3 కూడా అతి పరిశుద్ధ స్థలములో ఏర్పాటు చేయబడి ఉంటాయి. అలాగుననే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా ప్రవేశం లేదు. ఒక ప్రధాన యాజకుడైన ఆనాడు అహరోను మాత్రమే ప్రవేశిస్తూ ఉండేవాడు. పరిశుద్ధ స్థలంలో మాత్రము పరిచారకులు, మిగతా లేవీ గోత్రానికి చెందిన యాజకులందరూ కూడా ఉండేవారు. యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేవారు అని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఆవరణము, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలము. వీటిని మనము జ్ఞాపకము చేసుకుందాం. ఆ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి అనంటే, మొదటిగా దీప వృక్షము ఉంటుంది. ఈ దీప వృక్షము దేనికి సాదృశ్యము అనంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని మనము కాపాడుకోవాలి. దేవుని మందిరమైన మనల్ని కాపాడుకోవాలి అంటే మొదటిగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని దేవుని ఆత్మతో నింపబడి ఉండేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీతి మూలముగా జన్మించాలి, అట్ ది సేమ్ టైం ఆత్మ మూలముగా కూడా మనము జన్మించే వారముగా ఉండాలి. దేవుని ఆత్మతో మనం నింపబడి ఉన్నవారమైతే మనము పాపానికి స్థానం ఇవ్వకుండా, లోకములో జరుగుతున్న పవిత్ర కార్యాలకు స్థానం ఇవ్వకుండా మనలను మనము భద్రపరుచుకునే వారముగా ఉంటాము. సముద్రములో ఉన్న నీటిలో ఉప్పు ఉంటుందేమో కానీ సముద్రములో ఉన్న చేపలు, ఆ యొక్క జలచరాల్లో ఉప్పు ఉండదు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనము పాపలోకములో ఉండొచ్చేమో కానీ మనలో పాపము ఉండకూడదు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వారు పాపానికి దూరముగా ఉండి దేవుని మందిరమై ఉన్న ఈ దేహాన్ని కాపాడుకుంటారు, ఈ ఆలయాన్ని కాపాడుకుంటారు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దీప వృక్షము పరిశుద్ధాత్మకు సాదృశ్యము. రోమాపత్రికలో ఈ మాట రాయబడి ఉంటది. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని చేయజాలకపోయెనో దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీప వృక్షము దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యము. మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడే వారముగా ఉండాలి. రెండవదిగా మనం దేవుని మందిరాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకొని దేవుని మహింపరుద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులను పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన వారిను అనుకూలమునకు మూలరాతిని సీనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా దేవుని మందిరమును కాపాడుకోవాలి అని అంటే మొదటిగా దేవుని ఆత్మ చేత నింపబడాలి. రెండవదిగా వాక్యాన్ని పూజించే వారముగా ఉండాలి. పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం మాత్రమే కాదు, దీప వృక్షం మాత్రమే కాదు, 12 రొట్టెలు కలిగిన బల్ల కూడా ఉంటుంది. ఆ యొక్క రొట్టెలను వారు భుజించేవాళ్ళు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని భుజించే వారముగా ఉండాలి. దేవుని వాక్యము మనం బ్రతికిస్తుంది. 119వ సంకీర్తనలో ఉన్న వచనాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం యొక్క విలువను తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యాన్ని మనము నిత్యము ధ్యానము చేసే వారముగా ఉండాలి అని జ్ఞాపకము చేస్తున్నాను. ఎందుకంటే ఆ వాక్యమే బ్రతికిస్తుంది, ఆ వాక్యమే శాశ్వతమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీప వృక్షము, 12 రొట్టెలు కలిగిన బల్ల, మూడవదిగా ధూప వేదిక. మనము దేవుని మందిరాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే ఈ ధూప వేదిక దేనికి సాదృశ్యము అంటే
ప్రార్థనకు సాదృశ్యము. మొట్టమొదటిది దీపవృక్షము పరిశుద్ధాత్మకు సాదృశ్యము. రెండవదిగా 12 రొట్టెలు కలిగిన బల్ల వాక్యానికి సాదృశ్యము. మూడవదిగా ధూపవేదిక ప్రార్థనా జీవితానికి సాదృశ్యము. ఒక భక్తుడు అంటాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. వాస్తవానికి మనకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు తక్కువ ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈరోజు ఈ పనులన్నింటిలో కూడా నాకు విజయం ఇవ్వండి అని చెప్పి ఆ మాట తెలియపరిచి మన పనుల్లోకి వెళ్ళిపోతాం. అయితే ఆ సేవకుడు తెలియపరుస్తున్న మాట, నాకు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను ప్రయత్నం చేయకముందే ఆ 12 కూడా విజయమునిచ్చేది ఆయన మాత్రమే. దైవజనుడు జాన్ వెస్లీ గారు అంటారు, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అని చెప్పి. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాడు. ప్రార్థన శక్తిని కలిగి ఉండేవారముగా మనం ఉండాలి. దేవుని ఆలయాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనం చేయాల్సిన 3 పనులు: దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నేను 3 మాటలు తెలియపరిచాను. నేను ముగింపులోకి వస్తున్నాను. మీలో ఏవి లోపించి ఉన్నాయో జ్ఞాపకం చేసుకొని ఈ వాక్య భాగం ద్వారా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మనము దేవునికి ఆత్మ సంబంధమైన మందిరము ఎలా అయ్యాము? మొట్టమొదటిగా దేవుని మందిరము ఏదెనులో ఉంది, తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉంది, తర్వాత సొలొమోను గారు కట్టించిన మందిరంలో ఉంది, తర్వాత జ్ఞాపకం చేసుకున్న యేసయ్యలో ఉంది, తర్వాత మనమే ఆయనకు మందిరము అని జ్ఞాపకం చేశాను. మనము దేవుని మందిరాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాము అంటే ఓవరాల్ గా మనం చూస్తే నోటి ద్వారా కావచ్చు, అలాగే చూపు ద్వారా కావచ్చు, అలాగే ఓవరాల్ గా మన దేహము ద్వారా జరిగిస్తున్న క్రియలన్నిటి ద్వారా మనము దేవుని మందిరమైన ఈ దేహాన్ని పాడు చేస్తున్నాము. వాటి విషయంలో జ్ఞాపకం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవడైతే ఆయన మందిరాన్ని పాడు చేస్తాడో దేవుడు వానిని పాడు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మూడవదిగా దేవునికి ఆలయమైన ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఎలా కాపాడుకోవాలంటే మనం దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నిత్యము భుజిస్తూ ధ్యానం చేసేవారుగా ఉండాలి. మూడవదిగా మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి తన మందిరాన్ని కాపాడుకుంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్య ప్రకారం బ్రతుకుతున్న వ్యక్తి తన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కాపాడుకుంటాడు. మూడవదిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఆత్మ సంబంధమైన మందిరాన్ని కాపాడుకుంటాడు అని తెలియపరుస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. అదే మనసుతో తలలు వంచండి, అదే మనసుతో తల వంచండి. నీలో ఏది లోపించి ఉన్నదో, నీలో ఏది లోపించి ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు దేవుని మందిరానికి సక్రమంగా వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుని ఆరాధించలేని పరిస్థితుల్లో ఉన్నాయేమో, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఆలయమైన ఈ దేహాన్ని, దేవునికి ఆలయమైన ఈ మందిరాన్ని నీవు పాడు చేస్తూ ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నమాట. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఇట్స్ యువర్ టైం. ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడవలసిన సమయం. యేసు వైపు చూస్తావా? అయ్యా, నేను నీకు మందిరం ఎలా అయ్యానో నాతో మాట్లాడు. నీ మందిరమై ఉన్న ఈ దేహాన్ని నేను ఎలా పాడు చేస్తున్నానో నాతో మాట్లాడు. ఈ మందిరాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియపరిచావు ప్రభువా. నాతో మాట్లాడేందుకే నీ కొందనా, నన్ను సరి చేయడానికి హెచ్చరికతో కూడిన మాటలు అందించినందుకే నీ కొందనా. మచ్చైన, డాగైన, కళంకమైన, ముడతైన అతిథి ఏదైనా లేక నన్ను వధువు సంఘముగా ఆత్మ సంబంధమైన అలంకరణలతో నింపుతూ, ఆత్మ సంబంధంగా అలంకరిస్తూ, వరుడుగా నీవు మధ్యాకాశానికి మేఘాలుడవై 7వ బోర చివరి బోర వినిపించినప్పుడు నిన్ను ఎదుర్కోవడానికి అనుసిద్ధపరుస్తున్న దేవా, నీకు స్తోత్రమయ్యా. నీకు ఆలయమైన ఈ దేహం ద్వారా నీకు అవమానం కలిగించి నీవు తలదించుకునేటట్లు చేసి నేను ఏది కూడా చేయనయ్యా. తీర్మానం చేసుకో. పరిశుద్ధ ఆత్మ దేవుడు నేను ప్రేరేపించి నీపై దోషారోపణ చేస్తూ వేటినైతే నీకు గుర్తు చేస్తున్నాడో సహోదరి సహోదరుడా, ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. ఒప్పుకొని విడిచిపెడితేనే దేవుని కనికరాన్ని పొందుకుంటావు. ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకో. నీవు ఇప్పుడు దేవునితో మాట్లాడవలసిన సమయం. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడవలసిన సమయం.
అయ్యా, బ్రతికితే నీ కోసమే బ్రతుకుతాను ప్రభువా, మాట్లాడితే నీ మాటలే మాట్లాడుతున్న ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, నీకు ఆలయం అనే మందిరం నేను పాడు చేయనయ్యా. తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో. యేసయ్యా, నీవే నాకని, వేరెవరు నాకు లేరని. యేసయ్యా, నీవే నాకని, వేరెవరు నాకు లేరని. వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా, నీవే నాకని, వేరెవరు నాకు లేరని. వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగలిగిన యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారం దినాన నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను మహింపరిచి, నిన్ను కొనియాడి, నిన్ను ఆరాధించి, నీ వాక్యమును ధ్యానం చేసే కృపనిచ్చావయ్యా, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే నిన్ను ఆరాధించావు, ఎంతమంది బిడ్డలైతే అయ్యా నీ మందిరాన్ని నిన్ను కాపాడుకుంటారయ్యా, వ్యర్థముగా పోనివ్వను ప్రభువా. నీ మహిమార్థమై నీవిచ్చిన ఈ దేహం అనే మందిరాన్ని కాపాడుకుంటాను. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి అనేకులకు ఆశీర్వాదకరముగా సజీవ యాగముగా పానార్పణముగా పోయబడిన పరిమళ తైలమూలే నీ కొరకు వికసిస్తాను. నీ కొరకు అనేకులకు పరిమళ వాసనగా మార్చబడతానని ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు అయ్యా. అనేక మంది యొక్క కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నారు. నా సంఘ బిడ్డలు కూడా అనేక మంది దిగులు పడుతూ బాధపడుతున్నారు ప్రభువా. యేసు నామములో వారందరికీ కూడా పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక.
ఆ వైద్యానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చండి ప్రభువా. నా సంఘ బిడ్డలు ఎవరు కూడా తండ్రి కుదురులతో ఉండకూడదు, కన్నీరు కార్చే పరిస్థితులతో ఉండకూడదు, వేదనతో ఉండకూడదు, అవమానాలతో ఉండకూడదు, నిందలతో ఉండకూడదు, దేహాన్ని పాడు చేసుకోకూడదు ప్రభువా. ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుతూ నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను గణపరిచే కృపను ప్రతి నిమిడికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామములకు ఆరోపిస్తూ యేసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచే, మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మా శోధనలకి తేకాకి నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, లోక రక్షకుడు సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై తన సర్వస్వాన్ని అర్పణగా బహుమానంగా అర్పించడానికి భూమికి దిగి వచ్చిన కృపా సత్య సంపూర్ణమైన ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహాయ సహవాసం ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడై నడిపించి వర్ధల చేసి కాపాడి సకల పరిశుద్ధులను ఆయన మహిమార్థమై ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆయన మహిమార్థమై వినియోగించుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంతటితో ఈ యొక్క లైవ్ కార్యక్రమం ముగించబడింది. ఇప్పటి వరకు వీక్షించిన మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభు చిత్తమైతే ప్రభుడు అక్కడ ఆవేశమైతే మరొక పర్యాయము దేవుని సముఖంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. వందనాలు.